హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు నేను జరిగింది చూపిస్తా. ఈ సూర్యోదయం, ఉదయాన్నే సూర్యోదయం ఈ విధంగా ఉంటుంది, సాయంకాలం అస్తం ఇస్తాడు సూర్యుడు ఈ విధంగా ఉంటుంది. నేను కళ్ళజోడు తయారు చేశాను. కంటికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది, కంటి చూపుకి చాలా బలము. అది పూర్తి దాకా చూస్తే ఆ వీడియో అనేది వచ్చిద్ది. ఇప్పుడు మనం ముందుగా ఏం చేస్తున్నామంటే పసుపు మంచిది. మన కొట్టిన పసుపు కానీ తెచ్చుకున్న కిరాణా కొట్లో తెచ్చుకున్న పసుపు కానీ తీసుకొని అందులో ఒక ప్లేట్ తీసుకొని మనకి ఎన్ని గడపలకి రాసుకోవాలంటే అన్ని గడపలకి వారంలో 3 సార్లైనా 2 సార్లైనా వారానికి ఒకసారైనా గడపలని ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. పండగలకి శుక్రవారాలు గురువారాలు ముందు రోజే రాసుకోవాలి. గడపల పూజలు అనేది ఈ విధంగా చేసుకుంటారు భారతదేశంలో హిందువులు పండగలకి. ఇక్కడ 1 టేబుల్ స్పూను పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. అందుకనేసి గడపకు రాసేటప్పుడు ఈ విధంగా రాసుకుంటే బాగుంటుంది. ఇంకా దానికి తగినట్టుగా వాటర్ కలుపుకొని ముద్దలాగా చేసుకొని మనం పసుపు నీళ్ళన్నీ చల్లుకోవాలి. ముందు ఇల్లంతా శుద్ధి చేసుకొని పండగలప్పుడు ముందు రోజు ఇల్లంతా శుద్ధి చేసుకొని మంచిగా పసుపు రాసుకొని కుంకుమ వేసుకొని అందులో పచ్చకర్పూరం జవాది పౌడర్ వేసుకొని బొట్లు పెట్టుకుంటాము. అవి ఇదే విధంగా చూడండి. ముగ్గు పిండి ఉంటే బియ్య పిండితో ముగ్గులు కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అదే విధంగా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, పూర్తి దాకా చూడండి. ఒక సబ్స్క్రైబ్ అడిగారు ఫ్రెండ్స్, మీరు టిఫిన్ ఎక్కడ తింటే బాగుంటుంది అని అడిగారు. మేము టిఫిన్ మాత్రం గుంటూరు ఆవుల సంఘం దగ్గర ఒక టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడ తింటాము. చాలా రుచిగా బాగుంటుంది ఫ్రెండ్స్, భలే రుచిగా ఉంటుంది. పెసరట్టు, ఇడ్లీ, సాంబారు, అల్లపు చట్నీతో, ఉల్లిపాయ దోసతో, పూరి బాగుంటాయి. అక్కడే తీసుకొచ్చుకుంటాము. ఆవుల సంఘం దగ్గర హోటల్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ పక్కన. అక్కడ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అదే విధంగా పసుపు అనేది రాసుకోవాలి ఫ్రెండ్స్ గడపలకి. ఈ విధంగా రాసుకున్నాక జవాది పౌడరు, పచ్చకర్పూరం, కుంకుమల వేసుకొని బొట్లు అనేది ఇచ్చుకోవాలి గడపలకి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఉగాది పండగ సందర్భంగా మామిడాకు తెచ్చుకుంటాము. యాపపూత కూడా తీసుకొచ్చుకొని అరటిపండు, చింతపండు కొత్తది, బెల్లము, చెరుగడ, తేనె అవన్నీ వేసుకొని షడ్రుచులతో ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ ఫ్రెండ్స్ శ్రీ విశ్వవాసునామ సంవత్సరం 2025-2026 ఉగాది పంచాంగం కూడా ఈ విధంగా అన్ని రాసుల వారికి ఉగాది పండుగ రోజున షడ్రుచులతో ఉగాది పచ్చడి 6 రకాల పదార్థాలు కొత్తవి తెచ్చుకొని గుమ్మాలకి పసుపులు కొత్త బట్టలు ధరించుకొని యాప పువ్వుతో, చింతపండుతో, మిరియాలతో, బెల్లంతో, చెరుకు రసంతో ఈ విధంగా కొత్త బట్టలు ధరించుకొని తెలుగు సంవత్సరాదిలో ఉగాది పండుగ రోజు వసంతకాలంలో వచ్చిద్ది. షడ్రుచులతో ఉగాది ఈ విధంగా జరుపుకుంటారు తెలుగు ప్రజలు. దేవునికి పూజ అనేది చేసుకుంటాము. ఉగాదికి స్పెషల్గా మనము ఇదే విధముగా నేను మాత్రం ఈరోజు ఉగాది పండగ సందర్భంగా మామిడికాయ పులిహార చేశాను ఫ్రెండ్స్. లాస్ట్ దాకా చూడండి వీడియో అనేది, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. తయారు చేసే విధానం కూడా ఉంది. మనం అరటి పండు గుజ్జు వేసి నేను ఉగాది పచ్చడి కూడా తయారు చేశాను అరటి పండుతో. ఈరోజు ఈ విధంగా మామిడికి ఆకు తోరణాలు తెచ్చుకొని మనం శుద్ధి చేసుకుని ఇల్లంతా ఉప్పు కూడా నింపుకొని గుమ్మం ముందు ఉప్పు, మామిడి ఆకు, పసుపు నీళ్ళు, కర్పూరం, జవాది పౌడరు ఇవన్నీ వేసుకొని గంధం బొట్లు పెట్టుకొని దేవుని గుట్లో ఈ విధంగా తయారు చేసుకుంటాము. తోరణాలు, తమలపాకులు, అరటి బంతి పువ్వులు, మామిడి ఆకులతో చేసుకోవాలి. గుమ్మాలకి ముగ్గులు ఈ విధంగా అలంకరించుకోవాలి. కుంకుమ బొట్లు, పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఈ విధంగా ఉప్పు కూడా నింపుకొని పెట్టుకుంటాం.
చేసుకుంటే మంచిది, కొంచెం కొంచెం మంచిగా బాగా ఉంటుంది అనేసి. ఇదే విధంగా ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు తెచ్చుకొని పిల్లలు కూడా ఇదే విధంగా సందడిగా ఉంటారు. సూర్యోదయం అవగతలికే ముందుగానే తెల్లవారుజామున మంచి కడియల్లే ఈ విధంగా తయారు చేసుకుంటే నూతన సంవత్సరం ఉగాది పండగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు అందరికీ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళందరికీ పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. మామిడి చెట్టు ఇగురు అనేది వచ్చింది. అది ఎందుకంటే నేచురల్గా దేవుడు ఇచ్చిన చెట్టు, ప్రకృతి. ఆ చెట్టు నుంచి, కాయ నుంచి, బెరడు నుంచి మొత్తం ఉపయోగపడేది. వేప చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, చింత చెట్టు కానీ. ఇదే విధంగా మామిడి చెట్టు ఒక ఆకు ఇగురు అనేది తీసుకొని తింటే చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చింది. అయితేను ఇదే విధంగా మనం ఇదంతా ఉగాది పండుగ రోజు ఈ విధంగా శుద్ధి చేసుకొని మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఇంకా పసుపు కుంకుమ ఇదే విధంగా తమలపాకులు తీసుకోవాలి. తమలపాకు తీసుకొని గంధము బొట్లు పెట్టుకుంటే ఫ్రెండ్స్, గంధం బొట్లు ఇదే విధంగా పెట్టుకొని మనం తయారు చేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా చాలా మంచి అనేది జరిగింది. ఓం అని పెట్టుకోవాలి. పైన 3 గీరలు అటువైపు ఇటువైపు చూడండి 4 దిక్కులుగా చేసుకోవాలి. తమలపాకు తొడిగి ఉన్నది మంచాకు తీసుకోవాలి. గంగా జలం వేసుకోవాలి. గంధం రోజు వాటర్ కానీ గంగా జలం కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఒక చిన్నది మనకి ఇష్టమైనట్టుగా ఇష్టమైంది ఒకటి చేత్తో అయినా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. చేత్తో అయినా రాసుకొని విధముగా ఓం అని పెట్టుకొని మన దేవుడి గుడిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పూజ అనేది చేసుకున్నాక బంతిపూలు దేవునికి ఇదే విధంగా చేసుకుంటే చాలా మంచి జరిగింది. ఓము, స్వస్తిక్కు, త్రిశూలం ఈ విధంగా 3 గుర్తులు ఈ విధంగా తమలపాకు మీద వేసుకుంటే మంచిది. ఓమని గంధంతో గంగా జలం కలుపుకొని లేదంటే రోజు వాటర్ కలుపుకొని జవాది వాటర్ కలుపుకొని చేసుకొని దేవుడి గుడిలో పెట్టి చేసుకుంటే ఈ విధంగా దేవుడు అనేది మనందరికీ మంచి చేస్తాడు. తమలపాకులతో చాలా విటమిన్స్ పవర్ఫుల్ రెమెడీ ఇది. ఏమన్నా అప్పులు బాధలు ఉన్నా కానీ తగ్గుతాయి. వెంటనే ఈ రెమెడీ అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ చిట్కా అనేది ఫాలో అవ్వండి. 2 రోజులు 3 రోజులు ఉంచేసి ఆ తర్వాత పారే నీటిలో వేయాలి తమలపాకుని. లేదు అంటే కనుక ఎవరు చూడక తలికి కర్పూరం బెల్లం వెలిగించి కర్పూరం బెల్లం మీద పెట్టి వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఆ రెమెడీ అనేది అప్పులు ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వెంటనే తిరిగి ఇచ్చేస్తారు. ఇది పవర్ఫుల్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సత్యం అసత్యం అన్నట్టుగా అబద్ధాలు ఎక్కువ ఆడుతున్నారు బయట సొసైటీలో జనాలు. ఇలా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా అదే విధంగా తమలపాకుల్ని మనం తాంబూలంగా వినియోగించుకుంటాము. ఆ తర్వాత ఫ్రెండ్స్ గుమ్మాలకు కూడా మనం దారం తీసుకొని బారికి కట్టుకుంటాము గడపలకి. చాలా తమలపాకు అనేది చాలా మంచి రెమెడీ, పవర్ఫుల్ అయింది. వారానికి ఒకసారి అయినా తాంబూలంగా వేసుకుంటే గుల్గొండ పెట్టుకొని చేసుకుంటే బాగా తినొచ్చు. ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. తమలపాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మామిడికాయ ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాము. అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ పాత వీడియోలో ఉంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మామిడికాయలు పుష్కలంగా వస్తాయి. వగరకాయలు తెచ్చుకోవాలి. అరటిపండు, వేప పువ్వు రేఖలు మాత్రం వేసుకోవాలి. కాడలు తీసుకొని ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్నాం. ముందుగానే క్లీన్ చేసుకొని నలుపుకొని వేసుకోవాలి. చెరుకు ముక్కలు, 6 రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్నాము. మామిడికాయ చూడండి
ముక్కలుగా తురుముకొని వేసుకోవాలి. తురుముకొనైనా వేసుకోవచ్చు, సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. చింతపండుని అసలు కొత్త కుండ తెచ్చుకొని కడిగి ఉంచేసి ఆ కుండలో తయారు చేసుకొని ఎండాకాలం వచ్చేసినట్టే ఫ్రెండ్స్. ఆ మరునాడు ఆ కుండని మనం నీళ్లు పోసుకొని తాగుతాము, చలవ చేసిద్ది. అందుకనేసేసి షడ్ రుచులతో ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాం. కుండలో చేసుకోవాలి. అరటిపండుని ఫ్రెండ్స్ చూడండి, అరటిపండు గుజ్జు వేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ విధంగా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అరటిపండుని తీసుకొని గుజ్జు వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. బెల్లము, మిరియాల పౌడరు వేసుకోవాలి తగినంత. శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం ఉగాది పచ్చడికి ఈ విధంగా తయారు చేసుకుంటే ఉగాది పచ్చడి సందర్భంగా ఈ అరటిపండు గుజ్జు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక మనం పిల్లలకి పెద్దలకి దేవుడి దగ్గర మన పూజ అంతా అయినాక ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా రుచికరంగా ఉగాది షడ్బుద్ధి అనేది తయారైద్ది. 6 రుచులతో కొత్త సంవత్సరం రోజు ఉగాది పండగ ఈ విధంగా దేవునికి దండం పెట్టుకొని మనం దీపారాధన చేసుకొని నేను ఈ విధంగా తయారు చేశాను. మామిడికాయ ముక్కలు తురుము కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇదే విధంగా తయారు చేసుకున్నాక నేను వంట అనేది పూర్తి దాకా చూడండి. పూర్తి దాకా చూస్తేనే కదా ఫ్రెండ్స్ అందరికీ అర్థమైద్ది. ప్రతి ఒక్కరు వీడియో అనేది చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోలేని చేసుకోండి. ఇంకా చేతిలో వేసుకొని పిల్లలు పెద్దలు అందరూ తింటే చాలా ఉపయోగమైన తీపి పులుపు వగరుతో తయారైంది ఉగాది పచ్చడి. ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. పాత వీడియోలో ఉంది ఫుల్ వీడియో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలన్నది. ఇదే విధంగా ఫ్రెండ్స్ మామిడి చెట్టు మనం తీసుకున్నాం. ఒక ఆకుని తీసుకొని లేత ఆకుని ఇక్కడ ఏం చేయాలంటే మామిడి ముక్కల్ని కొంచెం మామిడి ముక్కలు లేత ఆకు తీసుకుంటే శరీరానికి అనేది చాలా మంచిది. ఆయుర్వేద ప్రకారం మనం ఇవి రెమెడీ చేసుకుంటే శరీర సౌందర్యానికి, చర్మానికి, లోపల అవయవాలకి చాలా మంచిది. మామిడి ఇగురు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఆ చెట్టుకి ఆ ఒక ఆకు, ఎండుమిర్చి, మామిడికాయ ముక్క, లేని వాళ్ళు ఎండుమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఆకు తింటే శరీరానికి అనేది చాలా మంచిది. ఈ వసంతకాలంలో మామిడి చెట్టు చాలా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఫ్రెండ్స్ కాయలు, ఆకులు కూడా టీ పెట్టుకొని తాగుతారు, చాలా మంచిది. ఈ విధంగా తిని చూడండి, నేను చాలా ఉపయోగపడుద్ది మనకి. అందుకని ఈ విధంగా పాన్ అనేది తయారు చేసుకొని మామిడి ఆకుతో నేను తిన్నాను, చాలా సూపర్గా ఉంది. మనం తమలపాకులు వేసుకుంటామా, దానికన్నా ఇంకా చాలా రుచిగా ఉంది. మీరు తిని చూసి నాకు కామెంట్స్ పెట్టండి. అదే విధంగా ఇంకా మామిడి పచ్చడి తయారు చేసుకున్నాము, సూపర్గా ఉంది. ఇంకా పిల్లలకి, ఫ్రెండ్స్కి, పెద్దలకి అందరికీ ఈ ఉగాది పచ్చడి నాడు, ఉగాది పండగ రోజు, కొత్త సంవత్సరం రోజు ఈ విధంగా వేప పువ్వుతో అరటిపండు, మామిడికాయ, చింతపండు గుజ్జు, బెల్లము, మిరియాల పౌడర్ వేసుకొని తయారు చేసుకున్నాము, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ చూడండి తులసమ్మకు కూడా మనం దేవునికి ఈ విధంగా పూజ అనేది చేసుకుంటాము. ఈ రోజు నుంచి లలితా సహస్ర నామాలు, వ్రతాలు కూడా ఉంటాయి కొత్త సంవత్సరం నాడు. నేను మామిడికాయతో పులిహార అనేది త్వరగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని 5-6 పచ్చిమిర్చిని ఎరగదీసి వేసుకొని, జీడిపప్పులు ఒక 10 వేసుకొని, పల్లీలు ఒక 10 వేసుకొని, ఆవగింజలు, మెంతి గింజలు వేసుకొని, తగినంత ఇంగో పొడి వేసుకొని, మామిడికాయని తురుము కానీ చిన్న ముక్కలు కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు కావాలి. అదే విధంగా రైస్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలంటే అంత. ఇక్కడ పోపు, ఆవాలు, మెంతులు, సాయిపప్పు వేసుకోవాలి, కరివేపాకు ఉండాలి. ఆ విధంగా నేను మామిడికాయ పులిహార తయారు చేశాను.
దానికి తగ్గట్టుగా బాగా మంచిగా దోరగా వేగాలి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి వీడియో అనేది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. ఏంది ఇంత లెంత్ ఎక్కువైపోయిందని గబగబా చూడకాకండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పులు, మనం వేసిన దినుసులు పప్పులన్నీ బాగా మంచిగా వేగాలి, ఎర్రగా వేగాలి. లోలో ఉంచేసి మనం దగ్గరే ఉండి చేసుకుంటే 5 నిమిషాల్లో మామిడికాయ పులిహార, చిత్రాన్నం కూడా అంటారు ఫ్రెండ్స్, రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా తయారు చేశాను. కొంచెం తగినట్టు పసుపు, ఉప్పు మామిడికాయ తురుము పైన వేసుకోవాలి. వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పోపు వేగేసరికి మనం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో డైరెక్ట్గా వేయకుండా ఇక్కడ వేసుకుంటే చక్కగా కరిగిద్ది. సాల్ట్ కొంచెం ఎక్కువే పట్టిద్ది, రైస్ని బట్టి కదా. రుచికి సరిపోయినంత వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని కలుపుకొని కొంచెం ఆయిల్లో వేస్తే ఎందుకంటే ఆగదు. ఇక్కడ ఇంగో కూడా వేసుకుంటే బాగా సువాసన వచ్చిద్ది. చాలా త్వరగా సింపుల్గా అయిపోయింది. ఈ విధంగా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మామిడికాయ పులిహార. ఉగాది పండుగ రోజు నాడు చేసేసుకుంటే సింపుల్గా త్వరగా అయిపోయింది. ఇక్కడ లోలో ఉంచేసాను. లోలో ఉంచినాక కొంచెం హైలో ఉంచేసుకొని 2 నిమిషాలు పోపు మొత్తం వేగినాక ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్నాక ఫ్రెండ్స్ ఈ మనం తీసుకున్న తురుము మామిడికాయని చెక్కు తీయదు, కర్ల పచ్చగా ఉన్నది మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. లేతకాయ కాబట్టి ఇంకా టెంక గట్ల వగరగానే ఉంటుంది. అందుకనేసేసి మొత్తం సగం కాయ వేసాను నేను. తురుము పట్టుకొని వేసుకున్నా. అది చక్కగా వేగాలి, 2 నిమిషాలు వేగాలి. ఈ పోపుతో పాటు 2 నిమిషాలు వేగితే కొంచెం బాగుంటుంది, దగ్గర పడిద్ది. ఎందుకంటే పచ్చిదే వేస్తే ఫ్రెండ్స్ పిల్లలు అనేది మనం కూడా ఇబ్బెట్టిగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, తినబుద్ధి కాదు. ఎందుకంటే పులిహార చేస్తున్నాం కాబట్టి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఆ పోపులతో పాటు వేగనిస్తే చూడండి ఎంత అవ్వలేదు, దగ్గర పడిపోయింది. నేను 3 కప్పులు దాకా వేసాను, 1 కప్పు అయింది. ఈ మొత్తం కలిపి 1 కప్పు, 3 కప్పులు రైస్ వేసుకోవాలి. అంత కొలతగా వేసుకొని చేసుకుంటే ఈ మామిడికాయ పులిహార అనేది సూపర్గా ఉంటుంది. ఇంకో కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో సగం కాయ ఉంది కదా, ఆ సగం కాయని ఉప్పు కారం అద్దుకొని తినేయచ్చు. ఇక్కడ పులుపు సరిపోదు, ఆ మామిడికాయలో ఉన్న పులుపు సరిపోదు, 1 నిమ్మకాయ చెక్క పట్టిద్ది ఫ్రెండ్స్. నేను కరివేపాకు తుంపుకొని వేసుకున్నాను, కడిగి తుంపుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు మాత్రం చక్కగా వేసుకున్నాక 2 నిమిషాలు మరలా చూడండి వీడియోలో చూపించిన విధంగా అడుగుదాకా కలుపుకోవాలి. మనం దగ్గరే ఉండాలి, పొయ్యి దగ్గరే ఉండాలి ఫ్రెండ్స్. త్వరగా అయిపోద్ది, సింపుల్గా ఉంటుంది. మామిడికాయ తురుము పట్టుకోవడం, రైస్ ఉడికించింది వేసేసుకోవడం, ఇవి వేగటం, పోపు వేగటం, ఈ మామిడికాయ తురుము వేగటం 3 నిమిషాల్లో అయిపోయింది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ మామిడికాయని మనం ఉప్పు కారం అద్దుకొని తినేయచ్చు. ఈవినింగ్ పూట కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసేసుకోవచ్చు, మనకు సరిపోయినంత చేసుకుంటాం. ఇక్కడ ఇంకా వచ్చేస్తే రైస్ మాత్రం 3 కప్పులు రైస్ వేసుకోవాలి. ఈ మొత్తం గ్రేవీ మొత్తం 1 కప్ అయింది. మామిడికాయ తురుము, పోపు అదంతా, జీడిపప్పులు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు వేయలేదు ఫ్రెండ్స్, నేను పచ్చిపప్పు వేసాను, జీడిపప్పులు వేసాను. ఇంకా రైస్ మాత్రం 3 కప్పులు పలుగ్గా ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఆ వీడియో అనేది చూపించలేదు. పలుగ్గా ఉండాలి, పలుగ్గా ఉడికించుకున్నాను, 80% కుక్ చేసుకున్నాను. సరేనని అడుగు దాకా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అడుగు దాకా కలిపేసేసి స్టవ్ అనేది ఆఫ్ వేసుకోవాలి. 1 నిమిషం పట్టింది. ఉప్పు సరిపోలేదు ఫ్రెండ్స్, నేను ఇంత ఫస్ట్ వేసిన సాల్ట్ సరిపోలేదు, రైస్కి తగ్గట్టుగా సరిపోలేదు, అందుకనేసి మరలా వేసాను. ఇప్పుడు అడుగు దాకా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ వేసుకోవాలి. ఆఫ్ వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది అంతా. ఇంకా లెమన్ జ్యూస్ రెడీగా తీసి ఉంచేసుకొని పూర్తిగా చల్లారాక లెమన్ జ్యూస్ని అడుగుదాకా కలుపుకోవాలి. ఎందుకంటే విత్తనాలు ఉన్నాయి కదా, అందుకనేసి నిమ్మకాయని పిండుకొని చుట్టూతో వేసుకొని అడుగుదాకా కలుపుకొని వడ్డించుకొని దేవుని దగ్గర పెట్టుకొని చక్కగా తినవచ్చు. ఇది ఫ్రెండ్స్ వంట అనేది ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అంటే బిజీగా ఉంటాం, పండగలంటే కొంచెం హెల్తీగా త్వరగా చేసే కొద్దికి వస్తూనే ఉంటుంది, వర్క్ అనేది వస్తూనే ఉంటుంది. మన ఇంట్లో నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళచ్చు.
1 గంటలో వర్క్ అంతా పూర్తయింది. ఇదే విధంగా పులిహోర అనేది మామిడికాయ పులిహోర అడుగుదాకా నెమ్మదిగా చల్లారినాక లెమన్ జ్యూసు నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్, లేకుంటే లేదు. నేనైతే వేసాను ఒక చెక్క, మాకు పులుపు సరిపోలేదు, దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసాను. వేసినాక కలుపుకున్నాక ఇంకా సర్వ్ చేసుకున్నాం. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మామిడికాయతో మామిడి చెట్టు, మామిడికాయ ఆకు, యాప పువ్వుతో ఎన్ని రకరకాలుగా చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. మామిడికాయ ఆకుతో కళ్ళజోడు తయారు చేసి కంటికి పెట్టుకుంటే అరగంట సేపు అయినా పచ్చగా ఉన్న చెట్లని చూడాలంట ఫ్రెండ్స్. ఉదయాన్నే కూడా సూర్యుడు అస్తమిస్తాడు, ఉదయాన్నే సూర్యోదయం అయింది, అప్పుడు కూడా అరగంట సేపు సూర్యుని చూడాలి. కంటికి చాలా పవర్ఫుల్, శక్తినిచ్చిద్ది. అదే విధంగా పచ్చగా ఉన్న చెట్లను కూడా అరగంట సేపు చూడాలి. ఇదే విధంగా మనం మామిడాకుతో కళ్ళజోడు చేసి పెట్టుకుంటే ఒక 10 నిమిషాల సేపు కంటికి చూపుకి కళ్ళకి చాలా శక్తినిచ్చిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మామిడాకుతో కళ్ళజోడు అనేది రెడీ చేశాను ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల సేపు దాకా ఆ కళ్ళజోడులో నుంచి చూస్తే కంటి పవర్ అనేది పెరిగిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.